ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్సీ తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్ స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్సీ దీపావళి ధమాకా ఆఫర్స్ తో. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకి లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ కూడా జలమయ్యే అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 రోజులుగా కురిసినటువంటి వానలకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలుతో పాటు నెల్లూరుకి ప్రధానమైనటువంటి జలాశయాలు సోమశీల జలాశయం, కండలేరు డ్యాము వంటి కూడా జలాశయాలు నిండుకొండలా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ సోమశీల డ్యాముకి సంబంధించి పెన్నా నది వద్ద ఉన్నాము. ఈ యొక్క పెన్నా నది వద్ద ఈ యొక్క పెన్నమ్మ కూడా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి మనం గమనించవచ్చు. సోమశీల డ్యాముకు భారీగా వరద నీరు ఎగువన పడుతున్నటువంటి వర్షాలకు సోమశీలకి భారీగా వర్షపు నీరు చేరుతున్నటువంటి క్రమంలో దిగువకి ఈ యొక్క అధికారులంతా కూడా నీటిని కిందికి విడుదల చేయడం జరిగింది. ఈ నీటినంతా కూడా ఇటు పెన్నా నది ద్వారా ఇటు సముద్ర గర్భంలోకి కలిసే విధంగా ఈ యొక్క నీరు అయితే ప్రవహిస్తూ ఉంది. అయితే సోమశీల డ్యాము పూర్తిగా 78 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఇప్పటికే 69 టీఎంసీలు చేరుకోవడంతో మరోపక్క ఎగువన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధికారులంతా కూడా ఈ యొక్క నీటిని కిందికి విడుదల చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సోమశీల నుంచి వచ్చేటువంటి నీరే కాకుండా దీనికి ఈ పెన్నాకి సంబంధించినటువంటి 5 వాగులు నీళ్లు దీంట్లో కలుస్తాయి. నక్కల వాగు, నల్లవాగు, నల్లమన్నేరు వాగు, బేరాపీరు వాగుతో పాటు మొత్తం 5 వాగులకు సంబంధించినటువంటి వాగుల్లో నీరంతా కూడా ఈ యొక్క పెన్నాకి ప్రవహిస్తుంది. ఈ పెన్నా ద్వారా ఈ యొక్క విడవలూరు మండలం, ఊటుకూరు, అదేవిధంగా కుడితిపాలెం దగ్గర ఈ యొక్క నీరంతా కూడా సముద్రం గర్భంలోకి కల్పిస్తుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో గమనించవచ్చు. పెన్నా నది, పెన్నమ్మ ఏ విధంగా పరవళ్ళు తొక్కుతా ఉందో మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క విజువల్స్లో చూడవచ్చు. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఈ యొక్క పెన్నా బ్యారేజీ నుంచి నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని చూసేందుకు కూడా నెల్లూరు నగర వాసులు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ పెన్నమ్మ పురవళ్ళు తొక్కేటువంటి దాన్ని అంతా కూడా షూట్ చేసుకొని ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి కూడా ఇక్కడ ఉంది. అయితే ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు పైన కురుస్తున్నటువంటి వర్షాలకి ఇప్పుడే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి నిన్న అధికారులంతా కూడా అప్రమత్తం చేసి ఈ యొక్క జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లా అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ ఇబ్బంది లేకుండా ప్రజలుకి ఇబ్బంది కలగకుండా అధికారులంతా ఇటు ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు జాతీయ రహదారి పైన కూడా అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి జాతీయ రహదారి పైన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీగా వాటరు ఆగిపోవడంతో అక్కడ కూడా దాదాపుగా 4 గంటల సేపు ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దాదాపుగా అక్కడి నుంచి కదలాలంటే గంటల టైం కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని గ్రామాలకు కూడా ఈ రాకపోకలు కూడా అంతరాయం జరిగింది. ఈ కలువాయి, చేజర్ల, సైదాపురం, పొదలకూరు వంటి గ్రామాలకు సంబంధించి అక్కడ నక్కల వాగు, పిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇటు అనంతసాగర్ మండలం, చేజర్ల మండలాల్లో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 1500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలతో పాటు నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షానికి భారీగా వర్షపు నీరు చేరి అక్కడ ఉన్నటువంటి దాదాపు 1500 ఎకరాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వాలని ఇప్పటికే కలెక్టర్ కోరి ఉన్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ యొక్క వాగులు వంకలు పూర్తిగా నిండి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సోమశీలకి భారీగా వర్షపు నీరు చేరున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఫ్లో 36,000 క్యూసెక్లు వచ్చి చేరుతుంది. అయితే దానికి సంబంధించి అవుట్ఫ్లో కూడా 40,000 క్యూసెక్లు ఈ యొక్క నీటిని కూడా కిందకి విడుదల చేయడం జరిగింది. దాంతో మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ యొక్క 5 వాగులు ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి దాదాపుగా 60,000 క్యూసెక్కుల నీరు ఈ యొక్క పెన్నమ్మ అపార జలనిధి అయినటువంటి ఈ పెన్నా నది నుంచి సముద్ర గర్భంలో కలుస్తూ ఉంది. అయితే ఈ కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పెన్నా పరివాహక ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా 125 కిలోమీటర్లు ఉన్నందున ఆ యొక్క పెన్నా పరివర్త కట్ట అయితే ఏదో ఉందో దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. గతంలో జరిగినటువంటి విపత్తులు జరగకుండా ఉండేందుకు కూడా ఇటు జిల్లా కలెక్టరు అధికారులకు కొన్ని సూచనలు కూడా చేయడం. దానికి సంబంధించి ఈ యొక్క పెన్నా కట్టకు కూడా దాదాపుగా 3.7 కోట్ల రూపాయల నిధులు కూడా వెచ్చించి ఆ
పెన్నా పరిహార ప్రాంతం ఏదైతే ఉందో దానికి మరమ్మతులు కూడా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే నిధులు కూడా వచ్చున్నాయని చెప్పి కూడా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇటు మరో కండలేరు జలాశయం ఏదైతే ఉందో ఈ యొక్క కండలేరు డ్యాముకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుండడంతో ఆ యొక్క డ్యాముకు సంబంధించి కిందకి వదలడానికి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇటు మంత్రి నారాయణ కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇటు జిల్లాలోతో పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల అనేక జిల్లాల్లో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ఇటు రాష్ట్ర అధికారం యంత్రాంగం అంతా కూడా ఇటు సిద్ధమైందని చెప్పి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ మేము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు పడనున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ ఈ యొక్క ప్రజలకు అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలకు ఈ సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశాను. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే ఈ యొక్క కంట్రోల్ రూమ్కి కూడా ఫోన్ చేసి వారు చెప్తే వారి వద్దకి నేరుగా అధికారులు వచ్చి వారిని కాపాడుతారని కూడా ఇప్పటికే కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలకు అవసరమైతేనే తప్ప మిగతా టైంలో బయటకు రావద్దని కూడా ఇటు అధికారులు అయితే సూచన చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.